ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంగతి తెలిసిందేగా. గజనీకి కజిన్ బ్రదర్లా తయారవుతున్నాడు, అన్నీ మర్చిపోతున్నాడు. అలాగే నిన్న టీమిండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లోనూ ఇలాగే హడావిడి చేశాడు. ఇందుకే మ్యాటర్ ఏంటంటే, టాస్ వేయాల్సిన కాయిన్ని గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు ఎంపైరింగ్ స్టాఫ్ రెండు టీమ్స్లో ఏదో ఒక కెప్టెన్కి ఇస్తారు. అలా నిన్న రోహిత్ శర్మకు టాస్ కాయిన్ ఇచ్చారు. దాన్ని ప్యాంట్ జోబులో వేసుకున్న రోహిత్ శర్మ ఆ సంగతే మర్చిపోయాడు. కామెంటేటర్ రవిశాస్త్రి ఇచ్చిన ఎలివేషన్లకి మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయిందేమో. టాస్ వేయండి అన్నప్పుడు కాయిన్ ఎక్కడుంది బాయ్ అని పక్కనే ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజంని అడిగాడు రోహిత్ శర్మ. తర్వాత మళ్ళీ తనే ప్యాంట్ జోబు ఎత్తుక్కుని సారీ అంటూ నవ్వుతూ కాయిన్ తీసి టాస్ వేశాడు. రోహిత్ చేష్టలకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం కూడా ఫుల్గా నవ్వుకున్నాడు. టాస్ రోహిత్ శర్మ ఓడిపోవడంతో పాకిస్తాన్ బౌలింగ్ తీసుకోవడం, టీమిండియా 119 పరుగులకే పరిమితమై పాకిస్తాన్కి 120 పరుగుల టార్గెట్ ఇవ్వడం జరిగిపోయాయి. బూమ్ బూమ్ బుమ్రా అన్న దయ వల్ల పాకిస్తాన్ టార్గెట్ చేరుకోకుండా కట్టడి చేసిన భారత్ మ్యాచ్ గెలవగా, రోహిత్ శర్మ ఈ టాస్ కాయిన్ మర్చిపోయిన విజువల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ చాలాసార్లు అంతే. రోహిత్ శర్మ గ్రౌండ్లోకి వచ్చాక ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని అడిగితే పేర్లు మర్చిపోయి చాలాసార్లు ఫన్ క్రియేట్ చేశాడు.